దీవించండి. మరి సంతానం నిలదీస్తున్న బిడ్డలు మా తండ్రి వారికి గర్భంలో తెరవండి. మరి సంతానం ఏర్పాటు చేయండి. వివాహాలు ఏర్పాటు చూస్తున్న బిడ్డలు వివాహాలు జరిపించండి. ఉద్యోగంలో నిలదీస్తున్న బిడ్డలు ఉద్యోగాలు ఏర్పాటు చేయండి. మరి సంఘంలో అనేకమైన బిడ్డల హస్తాలతో ప్రతి ఒక్కరిని దీవించండి. మరి ముఖ్యంగా నా తండ్రి వ్యవసాయ ఆనందాన్ని మరి ఇంకా ఎందరైతే నా తండ్రి మరి ఎలిషాల గారిని ముఖ్యంగా నా తండ్రి ఆయన నడిపించండి. ఆయన మీ సన్నిధికి నడిపించి సిద్ధించుకునేలాగా ఆయన నడిపించండి. సంఘర్షకులు మరి నా తండ్రి స్త్రీ సమాజ వారిని నా తండ్రి నడిపించండి. ఆయన వారి యొక్క ప్రార్థనను ఫలింపు చేయండి. నిత్యం వారి ప్రార్థనను నా తండ్రి మీరు వింటున్నారనే మేము అనుకుంటున్నాం. అలాగే నా తండ్రి నుంచి చూడగా మంచి సమకాపులు దయచేసి వారి కుటుంబాన్ని వారి బిడ్డలను దీవించండి. సమకాపులు చెప్పి ప్రతి ఒక్క మాట మా హృదయంలో నడిపించండి. ఆయన ఊరంతా ఫలింపు చేయండి. చక్కటి వాయిద్యాలు వాయించి బిడ్డలు తీర్చండి. చక్కటి పాటలు పాడే పోయేటప్పుడు ఆస్వాదించండి. ఆయన మరి మొత్తం ఈ సన్నిధిలో ఏదైనా ఎన్నైతే విషయాలు తక్కువైంది వాటిని అతను ఏర్పాటు చేయండి. సంఘ అవస్థలను తీర్చండి. సంఘ రుణాన్ని చేయండి. సంఘంలో కావాల్సిన ప్రతి ఒక్క అవసరాన్ని తీర్చిద్దాడు. అతన్ని మన దేశంలో ఎన్నో క్రైస్తవ సంఘాలు అతన్ని ఎంతో దురదృస్తూ ఉన్నాయి. అట్టి వారిని అతన్ని అనేక మంది అతన్ని క్రైస్తవ సంఘాలను దాడులు చేస్తున్నారు. ఆ దాడులు తిప్పుకోవడం ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. మీరే అతన్ని వాతావరణం అనుకుంటుంది. మరి సంఘాలను రక్షించండి. ఎంతో మంది నా తండ్రి మొదలుపెట్టుకుంటున్నారు. అటు వారందరినీ రక్షించండి. నా తండ్రి నా కుటుంబం నా రక్షపడాలి. ఈరోజు ప్రతి విషయంలో ఆదరించి అంతవరకు మీరు నడిపించి మాయం పొందాలని మనం చేస్తున్నాం. నా తండ్రి సమస్త విషయంలో మీరే మాకు తోడుగా మహిమ ఘనత ప్రభావం మీకే సమర్పించుకుంటాం. పవిత్రమైన యేసు నామములో అతి వినయంగా వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. పుణ్యాకాశంలో సృజించి అందులో ఉన్న సమస్తమును ఏరుచు పోషిస్తూ సంరక్షిస్తున్నాను. మా ప్రియపరుడు తండ్రి ఈ పరిశుద్ధ పాదములకు వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. పాపమైన మా కోసం ప్రభా ఈ లోకంలోనికి మానవుడిగా ఆయన ఈ లోకంలో గురించి మా కొరకు మా పాపములను ప్రభా ఆ శిలువలోని ప్రాణాన్ని అర్పించిన విధానం ఉన్నాను. మా సంఘాన్ని జ్ఞాపకం చేస్తున్నారండి. గత వారంలోనైనా సంఘం ద్వారా జరిగించబడిన ప్రతి కార్యక్రమం మీకు వందనాలు స్తోత్రాలు చేస్తున్నాము. ఈ వారంలో జరిగినటువంటి ప్రతి కార్యక్రమం కూడా నేను మీ సన్నిధిలో ఉంచున్నాను. నీకు మహిమకరంగా అనేకులకు ఆశీర్వాదకరంగా ఈ ఆరాధన కార్యక్రమాలు జరిగినట్టుగా సహాయం అందించింది. ప్రభా ఇదిగోనైనా మమ్మల్ని ఇంతవరకు సజీవంగా కాపాడవచ్చు. ఆరోగ్యం నుంచి ఆయుష్ నుంచి ఈ సన్నిధానంలో ఆయన నడుపులకు మాకు ఇచ్చినటువంటి శ్రేష్టమైన ధర్మకై వందనాలు స్తోత్రాలు చేస్తున్నాము. ఈ మధ్య రావడంలో ఒక దేవుడు వేలు అంటే శ్రేష్టమైన వాక్యం సరించిన రీతిగా దేవా ఈ యొక్క ఆయన మందిరంలో కొద్ది సమయాన్ని గడపడానికి మాకు ఇచ్చిన ఈ శ్రేష్టమైన ధర్మాన్ని కూడా నీకు వందనాలు స్తోత్రాలు చేస్తున్నాము. ఆ సంఘంలో మీరు జ్ఞాపకం చేసుకోండి. సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని పేరు పేరు వరుసన దీవించండి, ఆశీర్వదించండి. సంఘం ఇంకా నైనా నీకు మరి సన్నిధిలో ఆలోచున్నాను. దేవామందరి వందనంగా ఎన్నిక కాబడినటువంటి కమిటీ బట్టి నీకు వందనాలు. దేవా బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. నూతనమైనటువంటి తలంపులతో యొక్క భావంతో ఐక్యతతో సమాధానంతో నైనా సంఘ కార్యక్రమాలను సంఘ అభివృద్ధి కోసం నైనా అందరినీ కృషి చేయనట్లుగా సహాయం చేయండి. ప్రార్థన అనుగ్రహించండి. అలాగే మా ప్రభ స్త్రీల సమాజాన్ని జ్ఞాపకం చేసుకున్నట్టు
వారు చేసినటువంటి ప్రార్థనకి వందనాలు. సాక్షిగా అనేక కుటుంబంలో శాంతి సమాధానం వారు ప్రార్థిస్తుండగా వారి ప్రార్థన మీరు ఆలకించండి. ఆయన సందేశం చేస్తుండండి, వారికి బోధిస్తున్న ఉపాధ్యాయులను చేస్తుండండి, దీవించి ఆశీర్వదించండి. యవనస్తులను ఆయన మీరు జ్ఞాపకం చేస్తుండండి. యవనంలో ఆయన సన్నిధి నుంచి ఆడిన సన్నిధిని విడుదలించండి. యవనంలో పిల్లలతో పిల్లలను కాపాడండి. దేవా, అలాగే సంగమందరినీ జ్ఞాపకం చేస్తుంది. వృద్ధులను మీరు రక్షించి పోషించి ఆదరించండి. గర్భిణీ స్త్రీని జ్ఞాపకం చేస్తున్న సుఖప్రస్థానం గర్భఫలాల కోసం ఎదురు చూస్తున్నటువంటి బిడ్డల కోసం ప్రార్థిస్తుండగా వారి గర్భాలను ఆయన మీరు తాకి ప్రతి లోపాన్ని సరిచేసి సకాలంలో గర్భఫలాలను అనుగ్రహించిన సన్నిధి నడుచున్నాం. అలాగే ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకు ఆయన వారి చదువుతున్నటువంటి ఉపాధులను మీరు ఏర్పాటు చేయడానికి సన్నిధి నడుచున్నాం. దేవా, మా తండ్రి సంఘాలందరినీ మరొకసారి మీరు జ్ఞాపకం చేసుకునండి. అనారోగ్యంతో ఉన్నటువంటి బిడ్డలను కూడా మీరు దర్శించండి. ముఖ్యంగా ఈశ్వరుడు ఆయన మీ బాధ సన్నిధి తీస్తున్నాం. బిడ్డలు మీరు తాకండి, స్వస్థతని బట్టి ఆరోగ్యం సమకూర్చి సన్నిధికి నడిపించండి. ఎంతమంది బిడ్డలైనా ఆరోగ్యంతో ఉన్నారు, అటు బిడ్డలందరినీ నైనా మీరు జ్ఞాపకం చేసుకునండి. స్వస్థపరిచి నేను సర్విస్తుండగా ప్రభా ఈ స్వస్థతను శీఘ్రంగా వారికి దయచేసి మీ ఆలయాన్ని నడిపించండి. అలాగే మా ప్రభా ఆలయంలోకి ప్రవేశించిన ప్రతి బిడ్డలు సూచిస్తున్నాను. ఎవరెవరు ఎటువంటి అవసరాలతో అక్కలతో వచ్చినారో అటు బిడ్డల యొక్క అవసరాలన్నీ తీర్చి పంపమని సన్నిధిలో వచ్చినాం. కుటుంబాల్లో నెమ్మది శాంతి సమాధానం సంతోషం మీరు అనుగ్రహించండి. దేవా, మా తండ్రి ఎవరెవరు ఎటువంటి దుఃఖంలో వేదనలో నేను అవసరాలలో వచ్చినటువంటి బిడ్డలు కూడా ఈ వాక్యం చేత తృప్తిపరిచి నెమ్మది ఇచ్చి సంతోషం ఇచ్చి ప్రతి సమస్యకి నేను ఈ సన్నిధిలో సమాధానం కలిగి ఉండటానికి సహాయపడించిన సన్నిధిలో వచ్చిన కృప చూపించండి. అలాగే మా సంఘ కావాలను ఈ సన్నిధిలో మాకు వచ్చిన తన కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. తనకి ఇచ్చినటువంటి భార్యను బిడ్డలను సంతానాన్ని జ్ఞాపకం చేసుకుని దీవించి ఆశీర్వదించండి. ఈ సన్నిధిలో నిలబడిన వాక్యము అందించుండగా ఈశ్వరు చాటున మరుగుపరచండి, మీ ఆత్మతో అభిషేకించండి, మీ పరిశుద్ధాత్మ శక్తితో బలపరిచి ఈ వాక్యాలను అనుగ్రహించిన మీ సన్నిధిలో ఈ వాక్యము విధించుండగా మంచి నేలను పడిన విత్తనముగా ఫలించి అభివృద్ధి లాగా మా హృదయాల్లో ఈ వాక్యము ఈ మాటలు నాటబడినవి ఫలించి అభివృద్ధి పొందడానికి సమయం దయచేయండి. ఏ మాట వ్యర్థంగా పొందుతున్న సమయం దయచేయండి. ఈ వాక్యం ద్వారా మమ్మల్ని హెచ్చరిస్తున్నప్పుడు గొప్ప ఈ ఉపదేశాన్ని మేము అంగీకరించి శ్రేయంగా దాని ప్రకారం మా యొక్క జీవితాలను మేము సరిదిద్దుకొని సమాధానం కలిగిన వారిని నేను సృష్టించడానికి నేను బలపరచడానికి మాకు సహాయం దయచేయండి. మమ్మల్ని సరిదిద్దండి దేవా. అలాగే ఈ ఆరాధన ఆది నుండి అంతం వరకు మీరే తోడైపోయి నడిపించండి. ఈ కొద్ది విన్నపాలు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరం ప్రేక్షకులం వచ్చి ఒక స్థుతి గీతన పాడుతూ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రేక్షకులం సన్మానం కూడా వచ్చి ఒక స్థుతి గీతలను పాడుతూ ప్రభుని ఆరాధిస్తూ మహిమపరచాలని ప్రభు పేరిట ఆహ్వానిస్తున్నాను. వైద్య బృందమందరం కూడా ముందుకు రావాల్సిందిగా ప్రేమతోటి
Thank you.
నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. ఆది దేవుడు భూమి ఆకాశాలను సృష్టించను. భూమి నిరాకారంగా శూన్యముగా నిలిచెను. చీకటి అగాధ జలములపై కనుగొనెను. దేవుని